నమస్తే. టీడీపీ అధినేతగా దాదాపు అర్ధ శతాబ్దం రాజకీయాలలో ఉన్న నాయకుడిగా చంద్రబాబుకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన వ్యూహాలు చాలా పదును తేరుంటాయి. బాబు పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి ఆయన రివ్వున ఎగిరి నింగిని చూపిస్తారు. అలా తేలికగా చూసిన వారే ఆశ్చర్యపోయే విధంగా అద్భుతాలు సృష్టిస్తారు. చంద్రబాబు మీద ఎన్నో విమర్శలుండొచ్చు, కానీ ఆయనలో అంతకు మించి ఎన్నో అనుకూల అంశాలు ఉన్నాయి. ఆయనకు పట్టుదల చాలా ఎక్కువ. ఆయన ఒకసారి ఒక విషయం మీద ఫోకస్ పెడితే అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఇక బాబుకు లేనిది భేషజం. ఆయన ట్రూ పొలిటీషియన్. ఎప్పటికీ ఏది అవసరమో దానిని ఆయన అందుకొని ముందుకు సాగుతారు. దీనిని కొంతమంది అవకాశవాదం అంటారు. కానీ రాజకీయాలంటేనే డైనమిక్గా ఉంటాయి. నిన్నటిది నేడుండదు. అలాంటప్పుడు కాలానికి తగిన విధంగా బాబు ముందుకు సాగితే తప్పేంటి అన్నవారు ఉన్నారు. చంద్రబాబు చూసేది లక్ష్యాన్ని, దాని వెనుక విజయాన్ని. మిగిలిన విషయాలను ఆయన పట్టించుకోరు. ఇదిలా ఉంటే 7.5 వయసులో బాబు ఏపీకి 4వసారి సీఎంగా ఉన్నారు. బాబు మీద ఇప్పుడు జనాలకు ఉన్న భావన ఏంటి అంటే ఆయన మీద ఎంతో గౌరవం. ఆయన సీనియర్ మోస్ట్ సిటిజన్గా ఉన్నారు. ఎన్నో చూశారు, ఎంతో అనుభవం గడించారు. ఆయన జీవితంలో ఎత్తులు చూసిన తర్వాత, లోతులు చూసిన తర్వాత, అంతా నేర్చుకున్నాక ఇక ఆయన కోరుకునేది జన సంక్షేమమే కదా అని అందరూ భావిస్తారు. చంద్రబాబు ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రజల కోసమే పూర్తిగా వినియోగిస్తారు అని కూడా అంతా నమ్ముతున్నారు. చంద్రబాబు మీద వ్యక్తిగతంగా జనాలకైతే ఏ వ్యతిరేకత లేదు. ఆయన ఇమేజ్ కూడా ఎన్నడూ లేనంతగా అగ్రస్థానంలో ఉంది. బాబు విజన్ అంటే చాలా మంది అడ్మైర్గా ఫీల్ అవుతున్నారు. ఏపీని గతిని మార్చేది ఆయనే అని విశ్వసిస్తారు. ఇక చూస్తే బాబు టీడీపీని కూడా పటిష్టంగా ఉంచారు. అదే టైంలో పార్టీ కూడా ఎన్నడూ లేని విధంగా బలంగా ఉంది. పైపెచ్చు కూటమి కట్టారు. జనసేన టీడీపీకి అండగా ఉంది. ఈ క్రమంలో టీడీపీ అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి అని చూస్తోంది. గతంలో చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతోంది. మరి టీడీపీని ఓడించడం అంటే వైసీపీకి ఉన్న అతిపెద్ద టాస్క్ అనే చెప్పాలి. టీడీపీ కూటమి పట్ల వ్యతిరేకత వస్తుంది అని, అదే తమను గెలిపిస్తుంది అని వైసీపీ అధినాయకత్వం భావిస్తే మాత్రం అంతకంటే పొరపాటు వేరొకటి ఉండదు అనే చెప్పాలి. వైసీపీ అధినేత జగన్ చంద్రబాబును లైట్ తీసుకున్నారా అన్నది కూడా ఈ రోజుకి చర్చగానే ఉంది. చంద్రబాబును పట్టించుకోనవసరం లేదు, 175 సీట్లు మనవే అని అధికారంలో ఉన్నప్పుడు ధీమా పడుతూ వచ్చారు. కానీ అది తప్పు అని ఫలితాలు నిరూపించాయి. ఇప్పుడు విపక్షంలో ఉన్నా కూడా బాబును మళ్ళీ జనాలు ఎన్నుకోరు అన్న భ్రమలో ఉంటే కనుక వైసీపీ దెబ్బతింటుంది అని అంటున్నారు. ఒకవైపు ఏపీలో కూటమి దూకుడుగా సాగుతూ ఉంటే వైసీపీ అధినాయకత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది అని విశ్లేషిస్తున్నారు. సూపర్ 6 హామీలలో 2 కూటమి నెరవేర్చింది. మిగిలినవి కూడా ఉన్నాయి. వాటిని కూడా నెరవేర్చాలి అని డిమాండ్ చేయాల్సిన వైసీపీ నిమ్మళంగా ఉండిపోతోంది. 5 నెలల కూటమి పాలన మీద జనంలోకి వెళ్లి తమ అభిప్రాయాలను చెప్పాల్సిన అవసరం, కూటమికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నారు. జగన్కి ఇంకా చంద్రబాబు రాజకీయం అర్థం కాకపోతే మాత్రం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది అని భావిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబుతో రాజకీయం అంత ఈజీ కాదు అన్నది విశ్లేషకుల మాట. మరి వైసీపీ పెద్దలలో ధీమా చూస్తూ ఉంటే దాని వెనుక ధీమా ఏంటి అన్నది అర్థమే కావడం లేదు.